ఏపీలో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు దంపతులు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో మెనూ ఏ విధంగా ఉంటుంది, భోజనంలో ఏమేమి కూరలు ఇస్తున్నారు, భోజనం నాణ్యత ఎలా ఉందో మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రోజు కూడా మాకు ఇలాంటి భోజనం అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఇక్కడ భోజనం చేస్తున్న ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మీకు క్లియర్గా ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి అసలు ఏమేమి పెడతా ఉన్నారు, ఈ మధ్యాహ్నానికి సంబంధించి మెనూ ఏమేమి ఉందనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు చూస్తాము. ఇక్కడ పచ్చడి అనేది ఒకటి చేయడం జరిగింది. ఈ పచ్చడి కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నారు క్వాలిటీగా. ఇక్కడ అంటే అంతా కూడా ఏదో 5 రూపాయల భోజనం అంటే క్వాలిటీ లెస్గా లేకుండా కూడా పూర్తిగా క్వాలిటీతో కూడా పాటు అన్నిటి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇక్కడ పెరుగును కూడా అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పెరుగు కూడా సంబంధించి అందిస్తూ ఉన్నారు. అంటే భోజనం కాబట్టి దాంట్లో అన్ని కూరలు, పులుసు కూరతో పాటు ఇటు స్వీట్ కూడా అందించేది కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చక్కెర పొంగల్, ఈరోజు చక్కెర పొంగల్ అనేది ఏర్పాటు చేయడం ప్రతి రోజు కూడా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క స్వీట్తో కూడా అందిస్తామని మెనూలో పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగా ఏ రోజు అనేది మెనూ కూడా ప్రిపేర్ చేసుకొని ఆ మెనూకు తగ్గట్టుగా కూడా రైస్ కానీ, పప్పు చారు కానీ, సాంబార్ కానీ, అలాగే స్వీట్ కానీ, అలాగే పులుసు కర్రీ కానీ, పప్పు, అలాగే పెరుగు మొత్తం అన్నింటిని కూడా పూర్తిగా అందించేందుకు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు తీసుకొచ్చిన దాంట్లో సంబంధించి మెనూ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. మెనూకి సంబంధించి మెనూను కూడా ఇక్కడ ఎవరైతే సామాన్యులు 5 రూపాయలు చెల్లించి చూస్తూ ఉన్నారో వారికి మెనూ ఏ రోజు ఏ వారం ఏమేమి ఇస్తారు, ఉదయం పూట ఏమిస్తారు, సోమవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబారు లేదా పూరి కుర్మా, ఇది కావాలంటే ఇది, లేకపోతే సోమవారం ఇది కావాలంటే ఇది అనేది ఇది బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం పూట తినే టిఫిన్ సెక్షన్ ఇది. తర్వాత లంచ్ అండ్ డిన్నర్ అంటే మధ్యాహ్న భోజనం కానీ సాయంత్రం కూడా భోజనానికి సంబంధించి సోమవారం రోజు ఇచ్చే వైట్ రైస్, కూర, పప్పు, సాంబారు, పెరుగు, చట్నీ, పచ్చడి, ఇగో ఇట్లా ఈ మెనూ కూడా క్లియర్గా ఏ వారం ఏది వస్తుంది అనేది క్లియర్గా వీళ్ళు ఒక పెద్ద మెనూను కూడా ఏర్పాటు చేయడం అన్నా క్యాంటీన్ ముందే ప్రజలు ఎవరైనా కూడా ఏమేమి తినాలి అనేది క్లియర్గా చూసుకోవడం కోసం కూడా వారికి ఏమేమి వేయబోతూ ఉన్నారు. అంటే 5 రూపాయలు చెల్లించడంతో పాటు వారికి 5 రూపాయలకి ఏమేమి వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా మెనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారం మొత్తం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అట్లాగా ఆదివారం తప్ప వారం 6 రోజుల పాటు కూడా ఈ మెనూ అనేది అమలు చేయబోతూ ఉన్నారు. దీంట్లో క్లియర్గా బ్రేక్ఫాస్ట్ టైం అంటే ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటల వరకు ఇస్తారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ అనేది 7:30 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అందించేందుకు కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత లంచ్ 12:30 నుంచి 3 గంటల వరకు. అంటే టైమింగ్ అనేది కూడా టిఫిన్ ఏ టైంలో చేస్తారు, భోజనం అయితే లంచ్ ఏ టైంలో చేస్తారు, డిన్నర్ ఏ టైం చేస్తారు కూడా మెనూ అనేది క్లియర్గా ఆ టైంలో ప్రజలు వస్తే వారికి అందించేందుకు కూడా టైం కూడా ఏర్పాటు చేయడం. ఆదివారం సెలవు, వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ అనేది కూడా క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా చూసుకోవచ్చు. ఏ రోజు అంటే ఉప్మా ఒక రోజు పెడితే పొంగల్ ఒక రోజు, అలాగే పూరి కుర్మా ఒక రోజు, పొంగల్ ఒక రోజు, ఉప్మా రోజు. అంటే ఒక్కొక్క ఐటెం వచ్చి 2 సార్లు, వారానికి 2 సార్లు రిపీట్ అయ్యే విధంగా కూడా పెట్టడం జరిగింది. ఆల్ వెరైటీస్ అనేది ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈరోజు గుడివాడకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతున్న అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఈరోజు ఇక్కడి నుంచి అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. దీనిపైన ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం 10 రకాల వృత్తులు చేసే 10 వ్యక్తులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కలిసి భోజనం చేసి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని వాటి స్పాట్లోనే కలెక్టర్కు ఆ సమస్యలకు సంబంధించి సొల్యూషన్ కూడా చూపించి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అయితే అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. సురేష్తో మల్లికార్జున బిగ్ టీవీ, గుడివాడ నుంచి.